హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ క్లాస్లో భాగంగా ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 మెయిన్ సంబంధించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ డిసెంబర్ మంత్ అప్డేట్స్ చూస్తామండి. డిసెంబర్ మంత్స్ మనము డిసెంబర్ నుంచి మ్యాక్సిమం సెప్టెంబర్ వరకు ఎకనామీ అండ్ పాలిటీ అప్డేట్స్ అనేది చూడడం జరిగింది. అదేవిధంగా మనం మళ్ళీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డిసెంబర్ నుంచి మ్యాక్సిమం జూన్ వరకు ఆ 6 months అయితే మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు క్లాస్ అయిన తర్వాత ధృవ స్టార్ సర్కిల్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. మీకు 26th రోజు అది మనకు యాప్లోకి వచ్చేస్తుందండి. అయితే మనకి రిపబ్లిక్ డే సందర్భంగా మనకు ఓన్లీ కేవలం 49 రూపీస్కే ఉంటుందండి. మీరు కాస్ట్ ఎందుకు తక్కువ ఉంటుంది మన దాంట్లో అంటే, మనం యాప్ రీసెంట్గా లాంచ్ చేసినాం. సో దీన్ని మనం ప్రమోషన్ అవసరం కాబట్టి యాప్ ప్రమోషన్లో భాగంగా మాత్రమే నేను 49 రూపీస్కి పెడుతున్నాను. స్టార్టింగ్ అది 1-2 days మాత్రమే ఉంటుంది. 26th మనకు లాంచ్ అవుతుంది ఈ టెస్ట్ సిరీస్ అనేది. సో మనకి తెలుసు కదా, 5 chapters ఉంటాయి. 5 chaptersలో ఒక్కొక్క చాప్టర్కి ఒక 40 questions చాప్టర్ వైజు. ఓకే, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లో ఒక 3 గ్రాండ్ టెస్ట్లు ప్లాన్ చేస్తాం. సో జస్ట్ కేవలం 49 రూపీస్కి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ 75 marks కవర్ చేసే విధంగా మంచి అప్డేట్స్తో పాటు ఉంటాయండి. నేను కేవలం ఈ అప్డేట్స్ అన్ని మీకు ఆల్రెడీ ఫ్రీగా ఇస్తూనే ఉంటాను. దాని మీద మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాను. ఓకే, మీరు ఎకనామీని చాలామంది తీసుకోవడం జరిగింది ఏపీపీఎస్సి సంబంధించి. సో అదేవిధంగా మీకు ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా యూజ్ఫుల్ టెస్ట్ సిరీస్ మనకి లాంచ్ చేస్తాం. ఓకే, టైం తీసుకొని నేను 26th రోజు మీకు షెడ్యూల్ అనేది అనౌన్స్ చేస్తాను. అంటే మనకి డైలీ టెస్ట్ కాకుండా ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి డే బై డే అని చెప్పేసి మనకి షెడ్యూల్ ఇచ్చేస్తాను. దాని ప్రకారం ఇప్పుడు ఏ విధంగా అయితే ఎకనామీ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతున్నామో సేమ్ షెడ్యూల్ లాగానే అది ఉంటుంది. 26th నుంచి స్టార్ట్ అవుతుందండి. 26th నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 100% మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. విత్ అప్డేట్స్తో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మీకు అప్డేట్స్తో క్వశ్చన్స్ ఉంటాయి. డిసెంబర్ నుంచి 2024 సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి ఆ క్వశ్చన్స్లో. ఓకే, మీరు తీసుకోవచ్చు నిర్భయంగా. మీకు 100% యూజ్ఫుల్ అని చెప్పేసి నేను ప్రగాఢంగా చెప్తున్నా. రైట్, ఇక్కడ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఓన్లీ స్పేస్ చూస్తామండి. ఇక్కడ డిసెంబర్ సంబంధించినవి ఉన్నాయి కదా, ఓన్లీ స్పేస్ అంశాలు మాత్రమే దీంట్లో చూస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం డిఫెన్స్ కానీ అదర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ చూస్తాం. రైట్, ఫస్ట్ అంశం వచ్చేసి మనకు అంతరిక్ష శిథిలాల తొలగింపు ఒప్పందం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏమర్థమైంది? అంతరిక్ష శిథిలాల తొలగింపు మీద ఒప్పందం. మనకి జనరల్గా ఒక రాకెట్ కానీ పంపించినప్పుడు మనకి అక్కడ శిథిలాలు అనేది మిగిలిపోతాయి. మరి వాటిని తొలగింపడం కోసం ఇండియా అండ్ జపాన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ది లేజర్ శాటిలైట్ ఉపయోగించి శిథిలాలను తొలగిస్తారు. ఎట్లా అంటే లేజర్ శాటిలైట్ ఉపయోగించి. రైట్, మనకి అదేవిధంగా మీకు అంతరిక్ష వ్యర్థాల కోసం మనకి భారత్ చర్యలు ఏ విధంగా చేపట్టిందని చూస్తే, గతంలో మనకు ఒకటి ప్రాజెక్ట్ నేత్ర అని చెప్పేసి ఇస్రో యొక్క ప్రాజెక్టు, దిగంతర స్టార్టప్ అని చెప్పేసి ఉత్తరాఖండ్లోని గర్వాల్ కొండల్లో ప్రైవేట్ రంగంలో ఇది ఏర్పాటు. ఈ విధంగా మనకి అంతరిక్షాల్లో వ్యర్థాలు తొలగించడం కోసం చేపట్టిన ప్రాజెక్టులు. ఇస్రో ఏమో ప్రాజెక్ట్ నేత్ర అని చెప్పేసి, దిగంతర స్టార్టప్ అనేది ఉత్తరాఖండ్లోని గర్వాల్ కొండల్లో ఒక ప్రైవేట్ రంగం ఏర్పాటు చేసింది. ఇవి మనకు తొలగింపు సంబంధించిన చర్యలు. అదేవిధంగా IRIS-2 అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియన్స్, ఇంటర్ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ బై శాటిలైట్ అని చెప్పేసి మనకి ఇంకోటి వార్తల్లో ఉంది. ఇది మనకు యూరోపియన్ యూనియన్ యొక్క స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. దీనికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది సహాయం అందిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, IRIS-2కి సహాయం అందించే సంస్థ ఏది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. రైట్, అదేవిధంగా మనకి ఉద్దేశం హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ప్లస్ సెక్యూరిటీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు ఇందులో మనకి అవైలబుల్లో ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ అంశం మనకి న్యూ స్పేస్ వాక్ రికార్డు. మనకి స్పేస్ వాక్లో రికార్డు చైనా వ్యోమగాములు ఒకరు కైజూజే, రెండవది సాంగ్లింగ్ డాంగ్ అని చెప్పేసి. సాంగ్లింగ్ డాంగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే న్యూ స్పేస్ వాక్ రికార్డ్ అని చెప్పేసి 9 గంటలు షెంజౌ 19 నౌక. ఇందులో మనకి 1990లో జన్మించిన సాంగ్లింగ్ డాంగ్ అనే అతను మొదటి వ్యోమగామిగా రికార్డ్ అండి. అంటే 1990 తర్వాత మనకు జన్మించిన వాళ్ళు సాంగ్లింగ్ డాంగ్ మొదటి వ్యోమగామి అని చెప్పేసి చూసుకోవాలి. రికార్డ్ అది. సో అందుకు గుర్తుపెట్టుకోవాలి, రికార్డు స్పేస్ వాక్ రికార్డ్ అని చెప్పేసి చూసుకోవాలి. అందులో ఇద్దరు ఉంటారు, ఒకటి సాంగ్లింగ్ డాంగ్ అయితే ఇంకొకటి జేజవ్ అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ చూస్తే మనకి ప్రోబా 3 అని చెప్పేసి యూరోపియన్
స్పేస్ ఏజెన్సీ యొక్క మన ఎమిషన్స్ ఉంటాయి కదా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ మనకి రాకెట్ PSLV C-59. అదేవిధంగా దీని లక్ష్యం వచ్చేసి ప్రోసిజన్ ఫార్మేషన్ ఫ్లయింగ్, వరల్డ్ యొక్క ఫస్ట్ ఫ్లయింగ్ ద్వారా మనకి సూర్యుడి యొక్క కరోనా పరిశీలిస్తుంది. అదేవిధంగా స్పేస్ క్రాఫ్ట్ కరోనా యొక్క గ్రాఫ్ ఏదైతే సూర్యుని కరోనా అధ్యయనం, అదేవిధంగా ఐక్యుల్టర్ కరోనా యొక్క మెరుగైన పరిశీలన కోసం కృత్రిమ గ్రహాన్ని ఏర్పరచడం. ఓకే, కృత్రిమ గ్రహంను ఏర్పరచడం అని చెప్పి చూసుకోవాలి. ఇక్కడ ఏంటిది, ప్రోబా 3 అనేది మనకు ఒక ఈ ESA మిషన్ ఏంటంటే PSLV C-59 రాకెట్ ద్వారా ఒక ప్రోసిజన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అని చెప్పేసి వరల్డ్ ఫస్ట్, ప్రపంచంలోనే ఫస్ట్ ఫ్లయింగ్ ద్వారా మనకి సూర్యుడు కరోనా పరిశీలన, అదేవిధంగా స్పేస్ క్రాఫ్ట్ కరోనా గ్రాఫ్, సూర్యుడు యొక్క కరోనా అధ్యయనం, అదేవిధంగా ఐక్యుల్టర్ కరోనా యొక్క మెరుగైన పరిశీలన కోసం ఒక కృత్రిమంగా గ్రహాన్ని ఏర్పరుస్తుంది. దాని యొక్క కక్ష వచ్చేసి హైక్లిప్టర్ ఆర్బిట్ ప్రయోగ సమయంలో కలిసి ఉండే కక్షలోకి చేరాక విడిపోయేలా రూపొందించడం జరిగింది ఈ కక్షను. ఇది ప్రోబా 3. అయితే దీనికి సంబంధించి మరి ఒప్పందం ఎవరు చేసుకున్నారంటే మనకి NSIL వాణిజ్య ఒప్పందం జరిగింది. NSIL వాణిజ్య ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా 2001లో ప్రభావం తర్వాత ఇస్రో యొక్క ECI యొక్క మొదటి ఉపగ్రహం ఇది. రైట్, అది ప్రోబా 3కి సంబంధించి. నెక్స్ట్ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో మరియు ESAలు టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్పై సంతకాలు చేసుకున్నాయి. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో అండ్ ESAలు. రైట్, నెక్స్ట్ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనగా గ్రౌండ్ స్టేషన్ సపోర్టు పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి ఇంకొకటి మనకి. ఇది సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్ళిన వ్యోమనౌక. ఎంత అంటే 6 లక్షల కిలోమీటర్ల దూరం పార్కర్ సోలార్ మనకి 2021లో మనం పంపించుకున్నాం. నాసా అయితే పంపింది. డెల్టా ఫర్ హెవీ రాకెట్, జీవించున్న శాస్త్రవేత్త పేరు పెట్టడం అనేది ఫస్ట్ టైం పార్కర్ సోలార్ అనేది. ఓకే, నెక్స్ట్ స్పాడెక్స్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకు డిసెంబర్ మంత్లో 2024కు సంబంధించి. రైట్, స్పాడెక్స్ మిషన్. ఈ స్పాడెక్స్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి లక్ష్యం వచ్చేసి 2 నౌకలను అంతరిక్షంలో డాకింగ్ చేయడం ప్లస్ అన్డాకింగ్ చేయడం. రైట్, మరి ఇక్కడ డాకింగ్ అంటే ఏంది? ఇక్కడ మనకు డాకింగ్ అంటే జనరల్గా 2 వ్యోమనౌకలను ఒకదానికొకటి దగ్గర తీసుకురావడం మనం డాకింగ్ చెప్పొచ్చు. దాన్ని డాకింగ్ అంటాం. అదేవిధంగా విడదీయడమే అన్డాకింగ్. రైట్, ఇక్కడ మనకు 2 నౌకలు ఏమున్నాయి అని చెప్పేసి అంటే ఒకటి చార్ HD X-01, రెండోది టార్గెట్ HD X-02 అని చెప్పేసి. ఇక్కడ రాకెట్ వచ్చేసి PSLV C-60, ప్రయోగ ప్రదేశం SDSR, కక్ష మనకు LEO 470 కిలోమీటర్స్ అండి, ఇది కిలోమీటర్స్. మిషన్ ప్రాముఖ్యత స్పేస్ టాకింగ్ టెక్నాలజీ కలిగిన 4వ దేశం. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనకి చంద్రయాన్ 4 అంతరిక్ష కేంద్రం శాంపిల్ రిటర్న్ మిషన్ కోసం గగన్యాన్లు కూడా. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే స్పేస్ టాకింగ్ టెక్నాలజీ కలిగిన 4వ దేశం. ఫస్ట్ ఏది, అమెరికా, రష్యా, చైనా తర్వాత 4th కంట్రీ చూసుకోవాలి. దీని తర్వాత 4th కంట్రీ మన ఇండియానే. రైట్, అదేవిధంగా మనకి ఈ చంద్రయాన్ కావచ్చు, అదేవిధంగా అంతరిక్షం శాంపిల్ రిటర్న్ మిషన్ కోసం కావచ్చు కూడా ఉపయోగకరం అని చెప్పేసి. అదేవిధంగా రోదశలో మనకి భిన్న వ్యోమనౌకల మధ్య సరుకులను కూడా మార్పిడికి ఉపయోగపడుతుంది ఇది. రైట్, అంటే సరుకులను మోసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కక్షలోని ఉపగ్రహాలను తన ఒత్తులో ఇంధనం నింపడం, అదేవిధంగా ఆధునీకరణ వంటి కార్యకలాపాలు వీలవుతుంది. దీనివల్ల ఉపగ్రహం యొక్క జీవితకాలం అనేది పెరుగుతుంది. డాకింగ్ అనగా చెప్పినాం కదా, 2 నౌకలను ఒకదానికి ఒకటి దగ్గరగా తీసుకురావడం. ఓకే, ఇవి మనకు స్పేస్కి సంబంధించి డిసెంబర్ మంత్ సంబంధించిన అప్డేట్స్ అండి స్పేస్. నెక్స్ట్ మనం వీడియోలో డిఫెన్స్ కావచ్చు, అదేవిధంగా అదర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఓకే, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అప్డేట్ కోసం 100% ధృవ స్టార్ సర్కిల్ అని చెప్పేసి మీకు ఛానల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఇలాంటి PDFs కానీ అప్డేట్స్ కానీ మీకు గ్రూప్లో అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా కింద మీకు డిస్క్రిప్షన్లో ధృవ స్టార్ సర్కిల్ సంబంధించి యాప్ లింక్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మనకి APPS సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే జస్ట్ 99 రూపీస్కే మనం పెట్టడం జరిగింది. మళ్ళీ 26th రోజు 49 రూపీస్కి మళ్ళీ ఎనేబుల్ అవుతుంది ఆఫరు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా మనము
చేస్తున్నామో అది కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. 100% మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్డేట్తో సహా క్వశ్చన్స్ ఉంటాయండి, అది మర్చిపోవద్దు. మీకు వెరీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఎకనామీ తీసుకున్న వాళ్ళైతే మీకు ఐడియా ఆల్రెడీ ధృవ స్టడీ సర్కిల్ సంబంధించి టెస్ట్ సిరీస్ ఐడియా వచ్చేసి ఉంటుంది. కేవలం మనం ప్రస్తుతానికి రీసెంట్గా తీసుకున్నాం ఓన్లీ ఏపీపీఎస్సికి సంబంధించినవి మాత్రమే పెడుతున్నాం. అన్ని కోర్సులను కాదు, వేరే దేనికి సంబంధించినవి ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేవు. కేవలం ఏపీపీఎస్ సంబంధించిన టెస్ట్ సిరీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.